ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడిచ్చిన విధానాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదినం వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకునే కృపను దేవుడిచ్చిన విధానాన్ని బట్టి మనమందరం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానం ద్వారా మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతూ ఉన్నానండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నానని మాటను ప్రవక్త అయిన నాతాను ద్వారా రాజైన దావీదుతో దేవుడు మాట్లాడుతున్న వాగ్దానముగా ఈ వాగ్దాన వచనమును మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు దావీదును రాజుగా చేసిన తర్వాత అతని శత్రువులందరి మీద అతనికి జయమిచ్చి నలుదిక్కలా కూడా దేవుని బిడ్డలారా 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత అని మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. నలుదిక్కులా ఉన్న శత్రువులందరి మీద దావీదునకు దేవుడు జయమిచ్చి నెమ్మదిని కలుగు చేసి ఉన్నారని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నారు ఏమండి, నాతాను ప్రవక్త ద్వారా నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మదిని కలుగు చేసి ఉన్నాను, నీకు నెమ్మదిని కలుగు చేసి ఉన్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన తన ప్రజలకు నెమ్మదిని కలుగు చేసే దేవుడు, నెమ్మదిని కలుగు చేసే దేవునిగా ఆయన ఉన్నారని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలామందిని మనం చూసినట్లయితే ఏమండి నెమ్మది లేని పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు. నెమ్మది లేదు, ఇటువైపు నుంచి ఏ మరణం వస్తుందో, ఇటువైపు నుంచి ఏ సమస్య వస్తుందో అని భయముతో బ్రతికే దినాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడి ఉదయకాల సమయంలో ఆ దినాల్లో ప్రియదేవుని బిడ్డలారా రాజైన దావీదునకు ఇచ్చిన వాగ్దానమును ఈ ఉదయకాల సమయంలో ఆయన బిడ్డలకు ఇస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నీకు నెమ్మదిని నేను కలుగు చేస్తాను అని, నెమ్మదిని కలుగు చేస్తానని ఆయన మాట్లాడుతున్నారు. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, ఆయన నెమ్మదిని కలుగు చేసే దేవుడు. ఎందుకంటే తన బిడ్డలకు నెమ్మది అనేది కొరతగా ఉంది. సమస్యలను బట్టి లోకమును చూస్తూ ఉన్నారు, సమస్యలను చూస్తూ ఉన్నారు, పరిస్థితులను చూస్తూ ఉన్నారు. నెమ్మది లేదు, హృదయంలో ఆందోళన, హృదయంలో భయము వెంటాడుతున్న ఈ దినాల్లో దేవుడు అంటూ ఉన్నారు, నీకు నేను నెమ్మదిని కలుగు చేస్తాను. నువ్వు నన్ను విశ్వసించావు కదా, నీవు నా మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నావు కదా, నీకు నేను నెమ్మదినిస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేవుని బిడ్డలారా, ఆయన నెమ్మది ఇచ్చే దేవుడు. ఇశ్రాయేలులు మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు ప్రియదేవుని బిడ్డలారా యూదులైన వారు చెరలో ఉన్నప్పుడు వారిని ఆయన విడిపించి వారికి నెమ్మదినిస్తారని దేవుని యొక్క వాక్యంలో ఆయన మాట్లాడుతున్నట్లు చూడండి. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే 11వ వచనములో, అయితే ఏ జనులు బబులోను రాజు కాడి కిందకి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశంలో కాపురముండనిచ్చెదను, వారు తమ భూమిని సేదపరచుకుందురు, నేను వారికి నెమ్మదిని కలుగు చేతును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు ప్రియదేవుని బిడ్డలారా తన ప్రజలైన ఇశ్రాయేలులతోనూ యూదులైన వారితో ఆయన మాట్లాడుతున్నారు. ఏ రాజైన బబులోను రాజు కింద మీరు బానిసత్వాన్ని అనుభవించారో, అతని కాడి కింద దాస్యత్వాన్ని మీరు అనుభవించారో, ఆ యొక్క బానిసత్వం నుండి ఆ చెర నుండి నేను మిమ్మల్ని విడిపించి మరలా ఆ జనులను తమ దేశంలో కాపురం ఉండనిచ్చేదను. మరలా వారి దేశంలోకి నేను వారిని తీసుకొని వచ్చి వారి దేశంలో వారు కాపురం ఉన్నప్పుడు వారు తమ భూమిని సేదపరచుకుందురు, నేను వారికి నెమ్మదిని కలుగుజేత్తును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వారికి నెమ్మదిని కలుగు చేస్తాను. మరలా వారి దేశమునకు వచ్చి వారి భూమిని సేదపరిచినప్పుడు సమృద్ధి అయిన పంటను నేను ఇచ్చి
వారిలో హృదయంలో నెమ్మదిని నేను ఇస్తానని దేవుడు ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో, శోధనలో, ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి ఆయన నెమ్మదిని కలుగు చేసే దేవుడు. ఇక్కడ ప్రియదేని బిడ్డలారా, ఆయన ప్రజలు ఏమండి ఒక రాజు చేతి కింద బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు, నెమ్మది లేని పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నారు. వారిని మరలా ఆ స్థితి నుంచి ఆయన విడిపించి నేను మీకు నెమ్మదినిస్తానని మాట్లాడినట్లు ప్రియదేని బిడ్డలారా అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజైన దావీదుతోనే కాదు ప్రియదేని బిడ్డలారా నీకు నెమ్మదిని కలుగు చేస్తానని ఇక్కడ ఇశ్రాయేలుతో, యూదులతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన ఎల్ల కాలంలో కూడా తన ప్రజలకు నెమ్మదిని కలుగు చేసే దేవుడు, నెమ్మదిని కలుగు చేసే దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విశ్వసించి ఆయన మీద ఆధారపడి ఆయనే సర్వస్వం అనుకొని ఆయన నమ్మిన ప్రజలకు ఆయన నెమ్మదినిస్తారు. అయితే ఎవరికి నెమ్మది ఉండదు? దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి ప్రియదేని బిడ్డలారా, యెషయా గ్రంథము 48వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 48:22లో మనం చదివినట్లయితే దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చున్నాడు. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తున్నారు. ఎవరికి ఉండదండి నెమ్మది? దుష్టక్రియలు చేసేవారికి, దుష్టక్రియల్లో బ్రతుకుతున్న వారికి, దుష్టత్వం అనే ఏమంటే ఒక గురిగా పెట్టుకొని దుష్టత్వంలో దొర్లే వారికి ఏమి ఉండదని దేవుడు మాట్లాడుతున్నారు. నెమ్మది ఉండదు. అయితే ఎవరికి నెమ్మది ఉంటుందంటున్నారు? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనే సమస్తం అనుకొని ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో వారు కలిగి ఉన్న చెరలో నుండి సైతం వారిని విడిపించి వారికి నెమ్మదినిస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియదేని బిడ్డలారా ఆదికాండము 6వ అధ్యాయము, ప్రియదేని బిడ్డలారా 5వ అధ్యాయము 28లో మనం చూసినట్లయితే ఇక్కడ లేమేకు అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటారు. ఈయన ఏమండి భూమిని యెహోవా శపించుట వలన ఏమండి మనుషులు ఎంతో వేదన చెందుతూ ఉన్నారు. అయితే నాకు పుట్టిన ఈ కుమారుడి వల్ల మరలా ఈ భూమికి నెమ్మది కలుగుతుంది అనుకొని తనకు పుట్టిన కుమారునికి నేమండి నోవాహు అని పేరు పెట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి 28-29లో మనం చూస్తే లేమేకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగు చేయను అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. నోవాహు అనగా నెమ్మది అని దేవుని ఒక వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు నెమ్మదినిస్తారు. మరలా ఈ శపింపబడిన పరిస్థితులన్నిటిని ఆయన మార్చివేస్తారనే విశ్వాసంతో తన కుమారుడికి నెమ్మది కలిగే ఏమంటే నోవాహు అని పేరు పెట్టినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు నెమ్మదినిచ్చే దేవుడు, నెమ్మదిని మన హృదయంలో ఉంచి మళ్ళీ బలపరిచే దేవుడు. నువ్వే పరిస్థితిలో కృంగిపోతున్నా దాని నుండి విడిపించి నీ కుటుంబంలో నెమ్మదినిచ్చే దేవుడు. నెమ్మది ద్వారా కలిగే సంతోషము నువ్వు పొందుకునేటట్లు ఆయన చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియదేని బిడ్డలారా కీర్తనలు 94:19లో మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కటి వాక్యం మనకి కనిపిస్తూ ఉందండి. దేవుని వాక్యంలో మనం చూస్తే అక్కడ దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. నా అంతరంగమందు విచారం ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. నా అంతరంగమందు విచారము ఎచ్చగా అంటే చాలామంది హృదయంలో ఏమండి విచారము ఎక్కువగా ఉంటూ నెమ్మది లేని పరిస్థితులను వారు ఎదుర్కొంటున్నప్పుడు యెహోవా యొక్క గొప్ప ఆదరణ, నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగు చేసిందని మోషే ఇక్కడ తన కీర్తనలో చెప్తున్నట్లు 94:19లో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేని బిడ్డలారా దేవుడు దావీదుతో అంటున్నారు కదా నాతాను ప్రవక్త ద్వారా, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మదిని కలుగు చేసి ఉన్నానని. హల్లెలూయా. ఏమండి తన ప్రజలకు ఆయన ఏమిటండి చెరలో నుండి నేను విడిపించి నీకు నెమ్మదిని కలుగు చేసి ఉన్నానని యూదులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. గనుక ప్రియదేని బిడ్డలారా ఈ వాగ్దానంలోని ప్రతి మాటను మనం నమ్ముదాం. ఈ వాగ్దానంలో ప్రతి మాటను
మాటను విశ్వసిద్దాం. ఎందుకంటే ఆయన నెమ్మదిని కలుగజేసే దేవుడు, సమాధానమును కలుగజేసే దేవుడు, నెమ్మది ద్వారా వచ్చే శాంతిని కలుగజేసే దేవుడు, ఆ శాంతి నెమ్మది ద్వారా ఆరోగ్యమును కలుగజేసే దేవుడు. ఇటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కనుక ఈ వాగ్దానంలో ప్రతి మాటను నమ్మి విశ్వసించి ఈ వాగ్దానంలో ప్రతి దీవెన పొందుకుందాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా కండ్లు మూసుకుని తల వంచినట్లయితే మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ స్తోత్రాలు. నెమ్మదిని కలుగు చేస్తానని, శత్రువులపై జయమునిస్తానని ప్రభా, సమస్యలనే శత్రువైనా, అనారోగ్యమైన శత్రువైన ప్రభా, వాటన్నిటి మీద మాకు జయమునిచ్చి నెమ్మదినిస్తానని ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్నారు. అయ్యా, మాకు నెమ్మదిని కలుగు చేసే దేవుడు ప్రభా, మా హృదయంలోని వేదనను, దుఃఖమును, అయ్యా భయమును, ఆందోళన తీసివేసి నెమ్మదిని మాలో కలుగు చేసే గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు. ఈ మాటలు విశ్వసించిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ వాగ్దానంలో ప్రతి దీవెన ఆశీర్వాదం పొందుకునేటట్లు నీ ఆశీర్వాదం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. దినమంతా కూడా నీ బిడ్డలకు నీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. అపవాది క్రియలు ఎవ్వరి మీద పనిచేయకుండా వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో లయపరచండి. ప్రతి ఒక్కరి చుట్టూ మీ సన్నిధి, నీ కాపుదల దినమంతా ఉంచి నడిపించమని, ఎవరైనా బలహీనలుగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. ఎవరైనా కార్యాలు పూనుకుంటే మీరు తోడుగా ఉండి సఫలతను, సర్వ సహాయమును కలుగు చేసి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.